హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడిని సకల దేవతలతో పాటు సామాన్యులు కూడా పూజిస్తారు. శివుడు ఛేదించిన వినాయకుడి తలను ఒక రహస్య గుహలో భద్రంగా ఉంచాడు. ఈ గుహ నేటికి ఉంది. వినాయకుడి తలను ఉంచిన గుహ ఉత్తరాఖండ్లోని పిథోరాగర్లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వర్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ గుహలోని గణేశుడి విగ్రహాన్ని ఆది గణేష్ అని పిలుస్తారు. పాతాళ భువనేశ్వర్ గుహలో 4 యుగాలకు ప్రతీకగా మొత్తం 4 రాతి కట్టలు ఉన్నాయి. వీటిల్లో ఒక రాయి నెమ్మదిగా పైకి లేస్తుంది. ఈ రాయి కలియుగానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రాయి 1000 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని చెబుతారు. ఈ రాయి గుహలోని గోడకు తాకిన రోజు కలియుగం అంతమవుతుందని విశ్వాసం. పాతాళ భువనేశ్వర్ గుహ చాలామందికి తెలియదు. ఈ రహస్య గుహలోని వినాయకుడు మాత్రమే కాదు, శివునితో సహా 33 కోట్ల మంది దేవీ దేవతలు నివసిస్తున్నారు. పాతాళ భువనేశ్వర్ గుహలో కాలభైరవుని నాలుక కూడా కనిపిస్తుంది. కాలభైరవుడు తన నోటి నుంచి గర్భంలోకి ప్రవేశించి చివరకు చేరుకోగలిగిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ గుహలో వినాయకుడి రాతి విగ్రహం 108 రేకుల బ్రహ్మకమలం ఉంది. ఈ బ్రహ్మకమలం నుంచి నీరు సహజంగానే వినాయకుడి తలపై నీటి బిందువుల రూపంలో నిరంతరం పడుతూ ఉంటుంది. ఈ గుహలో ఉన్న ఈ బ్రహ్మకమలాన్ని శివుడు స్థాపించాడని నమ్ముతారు. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశపు రాజు ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నాడని చెబుతారు. పురాణాల ప్రకారం ఒకరోజు అతడు జింకని వెంబడిస్తున్నప్పుడు ఈ గుహ ముందు ఆ జింక కనిపించింది. అప్పుడు రాజు కుతూహలంతో ఈ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 33 కోట్ల మంది దేవతలతో పాటు గణపతి తలను చూశాడు. ఇది ఫ్రెండ్స్, తెగిన వినాయకుడి తల గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.